నమస్తే అండి. నేను ఉన్నా ఈరోజు ఏదైతే ఉందో రామ్ గోపాల్ వర్మ ఎంత పనిచేసాడండి. మన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వైసీపీతో కలిసి ఏమేమో పిచ్చి పిచ్చి సినిమాలు తీసి లేనిపోని సీన్లు పెట్టి అలా ఏదేదో ఈరోజు ఆ పాపం ఊరికే పోదండి. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అతాపాతానికి చేరుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఇప్పుడు కొత్తగా వర్మ 2018లో మన శ్రీ కంపెనీకి చెందిన మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి దగ్గర 2,38,000 చెక్ బౌన్స్ అయిందండి. అప్పుడు 138 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు మన ముంబై అంధేరి కోర్టులో. 7 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ కేసు. మన విచారణ సమయంలో వర్మ గైర్హాజరు అయినందున ఈరోజు 3 నెలల జైలు శిక్ష, నాన్ బెయిలబుల్ అది కూడా వేశారు. ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని చెప్పేశారు. ఒక టైంలో ఏమేమి సినిమాలు తీసాడండి? శివ, గాయం, క్షణక్షణం, రంగీలా, హిందీలో రంగీలా, మన సర్కార్, కంపెనీ, సత్య, ఇలాంటి టాప్ సినిమాలు. తర్వాత ఎలా అయిపోయాడంటే అతను ముందు చాలా గౌరవించేవాడిని అతను డైరెక్షన్ సినిమాలు శివ చూసినప్పుడు కానీ, క్షణక్షణం చూసినప్పుడు కానీ, గాయం చూసినప్పుడు కానీ తర్వాత హిందీలో కూడా బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే వైసీపీతో టై అయిపోయాడో ఆ సినిమాలు, ఆయన బిహేవియర్ అసలు ఇప్పుడు అయితే 3 నెలలు ఇప్పుడు ఆ 2,38,000కి 3,72,000 కట్టాలన్నట్టు చెప్పారు జరిమానా. అది జరిమానా కట్టలేకపోతే కనుక ఇంకా అదనంగా 3 నెలలు అండి. ఎంత ఈ మధ్య కూడా చాలా పరిచయం చేశాడు. ఏదో అవేమేమో మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు, దాంట్లో కేసు అయిందంటే దాంట్లో నన్ను ఎవరు అరెస్ట్ చేయగలరు, అది ఇది అన్నట్టు పెద్ద ఇప్పుడు తీరింది, ఇందులో తీరింది అంటారు కదా. ఇలాంటి పనులు ఎప్పటికీ ఇబ్బంది పెట్టానండి. ఎందుకంటే మంచి పద్ధతిగా ఉండాలి. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఆఖరికి ఇదే సమస్యలు వస్తాయి. అందుకని ఇదైతే చాలా హ్యాపీ న్యూస్. ఇప్పుడైనా ఈ దెబ్బతో నేను లైన్లోకి వస్తాడేమో చూద్దాం. ఈ న్యూస్ చెప్పుకుందాం అన్నట్టు చేశా ఈ వీడియో. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.